హలో అండి, ఈరోజు స్పెషల్గా కోవా సేమియా స్వీట్ చేస్తున్నాను. రెగ్యులర్ సేమియాలా కాకుండా కోవా యాడ్ చేసుకుంటే సేమ్ షాప్ స్టైల్ లాగా ఉంటుంది. ట్రై చేయండి. ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో ఒక 2 స్పూన్స్ వరకు నెయ్యి యాడ్ చేసుకొని ఒక సేమియా అయితే ఒక కప్ వరకు తీసేసుకొని మంచిగా ఇలా రెడ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని తీసి పక్కన పెట్టేసుకొని దాంట్లోనే 1 లీటర్ వరకు పాలను యాడ్ చేసుకోవాలి. పాలు బాగా మరగాలన్నమాట. పాలు బాగా మరిగిపోయిన తర్వాత మనం ముందుగానే వేయించి పెట్టుకున్న సేమియా అయితే అందులో యాడ్ చేసేయాలి. వేసిన 2 మినిట్స్ తర్వాత ఎండు కొబ్బరి పొడి కూడా కొంచెం యాడ్ చేసుకోవాలి, బాగుంటుంది. నెక్స్ట్ నేను చూపిస్తున్న ఈ కప్ తో 1.5 కప్ వరకు షుగర్ అయితే యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ అయితే ఒక ముందుగానే నేను కోవా అయితే రెడీ చేసి పెట్టుకున్నాను. 1 లీటర్ పాల వరకు తీసేసుకొని వాటిని కోవా అయితే ప్రిపేర్ చేసుకొని కోవా కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సేమియా ఒక 2 మినిట్స్ తర్వాత కొద్దిగా గట్టిగా అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే యమ్మీ అండ్ టేస్టీ కోవా సేమియా స్వీట్ అయితే రెడీ అయిపోతుంది. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేసేయండి. ఫైనల్ గా ఇలా గిన్నెలో సర్వ్ చేసేసుకొని పైనుంచి డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుంటే యమ్మీ అండ్ టేస్టీ కోవా స్వీట్ రెడీ.